హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మర్డర్ మైండ్ఫుల్లీ సీజన్ 2 రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు, ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజ్ అయితే ఉంటాయి, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. దీనికి ముందు సీజన్ 1 కూడా ఉంది భయ్య, అది మన ఛానల్లో రివ్యూ కూడా పెట్టాం అండ్ సజెస్ట్ కూడా చేసాం అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ అని చెప్తా. ఒక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా అనమాట. ఇది చాలా బాగుంటుంది సిరీస్ అయితే. సీజన్ 1 మీరు చూడకపోతే కనుక దాని గురించి పైన వీడియో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ రివ్యూ చూసి ఈ సిరీస్ గురించి తెలుసుకుని అప్పుడు చూద్దాం అనుకుంటే కంటిన్యూ చేయండి భయ్య ఈ వీడియో కూడా, లేదంటే అవాయిడ్ చేసేయచ్చు. ఎందుకంటే దీని గురించి తెలుసుకోకుండా నేను బాగుంది అని చెప్పి చూసారంటే మాత్రం అంతగా వర్కౌట్ అవ్వదు. సో మినిమం ఐడియా ఉంటే మీకు ఆ కంటెంట్ నచ్చుద్ది అనుకుంటేనే వెళ్ళి చూడండి సీజన్ 1 అన్నది. నాకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ అనమాట. అందుకే సీజన్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేసా. నెట్ఫ్లిక్స్ ఒకటి క్యాన్సిల్ చేస్తాడేమో డౌట్ నాకు, ఎందుకంటే తెలిసిందే కదా అలవాటు నెట్ఫ్లిక్స్ ఒకటికి మంచి సిరీస్లు అన్ని క్యాన్సిల్ చేసి దొబ్బుతూ ఉంటాడు. ఫైనల్ అయితే వచ్చింది, నైట్ అయితే చూడడం జరిగింది. టోటల్ గా 8 ఎపిసోడ్స్ అయితే తీసుకొచ్చాడు ఈ సీజన్ 2 లో. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 30 to 40 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది యావరేజ్ గా. స్టోరీ ప్లాట్ కూడా నేను పెద్దగా ఏం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే సీజన్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో ఆ క్లిఫ్ హ్యాంగర్ దగ్గర నుంచే సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇప్పుడు కనుక క్లిఫ్ హ్యాంగర్ చెప్తే మీకు స్పాయిలర్ అయిపోద్ది అనమాట. సీజన్ 2 కంటిన్యూ స్టోరీ చెప్తే, సో అందుకే చెప్పట్లేదు. సో సీజన్ 1 చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది. మరి నాకు ఈ సిరీస్ ఓవరాల్ గా ఎలా అనిపించింది అంటే, సీజన్ 2 నాకైతే నచ్చింది భయ్య. ఏం చేస్తారా ఈసారి అన్న డౌట్ తో అయితే చూసా. చేశారు, డిఫరెంట్ గానే చేశారు. ఆ డిఫరెన్స్ కూడా నాకైతే వర్కౌట్ అయింది. యాక్చువల్లీ సీజన్ 1 లో బాగా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే సిరీస్ కి ఈ మర్డర్ మైండ్ఫుల్లీ అన్న కాన్సెప్ట్ ని చాలా యూనిక్ వేలో ప్రెజెంట్ చేస్తారనమాట. అంటే ఆ హీరో మెడిటేట్ చేయడం అండ్ ఎక్కువగా తనతో తానే మాట్లాడుకుంటూ కొన్ని పనులు క్రియేట్ చేయడం, వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటారు, మనతో మాట్లాడుతూ ఉంటారు, ఫోర్త్ వాల్ బ్రేక్ ఉంటుంది అనమాట. సో ఆ మర్డర్ మైండ్ఫుల్లీ అన్న కాన్సెప్ట్ కి ఫుల్ గా న్యాయం చేస్తారు భయ్య. ఇప్పుడు ఈసారి ఏం చేశారు, సేమ్ అదే ఉంటుందా అంటే లేదు, ఈసారి ఎన్ఆర్ చైల్డ్ అని చెప్పేసి ఒకటి తీసుకొస్తారు భయ్య. ఆ ఎన్ఆర్ చైల్డ్ అయితే కాన్సెప్ట్ నాకు భలే నచ్చింది. ఎందుకంటే సేమ్ యాజ్ యూజువల్ గా మళ్ళీ సీజన్ 1 లో మాట్లాడుకున్నట్టు హీరో తనతో తను మాట్లాడుకుంటూ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ తను చేయాల్సిన డిసిషన్స్ అన్ని మనకు చెప్తూ ఉంటే అది బోరింగ్ అనిపిద్దను. ఈసారి దాంతో పాటు కూడా అది ఉంటుంది, యాక్చువల్లీ దాని కంటిన్యూషన్ ఉంటుంది. దాంతో పాటు కూడా ఎన్ఆర్ చైల్డ్ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చి యూనిక్ గా ప్రెజెంట్ చేస్తారన్నమాట మళ్ళీ కొత్తగా. అది ఇంకా బాగా నచ్చింది. అండ్ ఈ సిరీస్ లో మీకు ఎక్కువగా డార్క్ కామెడీ అయితే ఉంటుంది భయ్య. చాలా దారుణమైన సీక్వెన్సెస్ కూడా వీళ్ళు కామెడీగా డీల్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ డార్క్ కామెడీ సీజన్ 1 లో చాలా హెవీగా ఉంటుంది. పగలబడి నవ్వుకున్నాను నేనైతే. బట్ ఈసారి అంత పగలబడి నవ్వుకోరు, కానీ మంచి లాఫ్ అయితే ఉంటుంది. మీ ముఖం మీద ఒక చిన్న చిరునవ్వు అయితే ఉంటుంది అనమాట. అవి కూడా వర్కౌట్ అయ్యాక డార్క్ మూమెంట్స్ కూడా కామెడీ. అండ్ అలాగే రన్ టైం భయ్య, ఎక్కడ కూడా అన్వాంటెడ్ డ్రామా ఏది పెట్టుకోలేదు. లైక్ ఓవర్ గా స్ట్రెచ్ చేయడం కానీ, సీజన్ 1 హిట్ అయింది కదని చెప్పి సీజన్ 2 లో ఇంకా భారీగా ఏదో ఒకటి ఎక్కించేద్దాం అన్నట్టుగా ఏం ట్రై చేయలేదు. జస్ట్ 30 minutes యావరేజ్ రన్ టైం తోనే ముగించేశారు ప్రతి ఎపిసోడ్ కూడా. సో క్రిస్పీగా ఉంటుంది, చాలా త్వరగా కూడా కంప్లీట్ చేయొచ్చు, పెద్ద ఎక్కువ టైం తీసుకోరు. సో దాని పరంగా కూడా వర్కౌట్ అయింది. అండ్ ఆబ్వియస్లీ పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి, టెక్నికల్ విజువల్లీ సిరీస్ చూడడానికి బాగుంటుంది. అండ్ మెయిన్ గా డ్రామా మొత్తం సిరీస్ అంతా కూడా మీకు యాక్షన్ ఏమి ఉండదు, ఇన్వెస్టిగేషన్లు కూడా ఏముండవు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఏముండవు. మరి ఏంట్రా దేనికోసం చూడాలరా సిరీస్ అంటే, డ్రామా భయ్య. జస్ట్ కన్వర్సేషన్స్ అండ్ వాయిస్ ఓవర్ అండ్ ఆ డార్క్ కామెడీ డ్రామా అంతే. అంటే హెవీ సిచ్యువేషన్స్ ని, లైక్ లైఫ్ ప్రాబ్లమ్ సిచ్యువేషన్స్ ని కూడా హీరో తనతో తను మాట్లాడుకుంటూ, తన ఎన్ఆర్ చైల్డ్ తో మాట్లాడుకుంటూ అండ్ మనతో మాట్లాడుకుంటూ వాటిని ఎలా సాల్వ్ చేస్తూ ఉంటాడు, వాటి నుంచి ఎలా బయటపడుతూ ఉంటాడు అన్న డ్రామానే ఈ సిరీస్ కి ప్లస్ పాయింట్. అది చూద్దాం అనుకుంటే చూడండి, నాకైతే నచ్చింది భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఈసారి ఈ డే కేర్ సెంటర్ ఒకటి ఉంటుంది హీరోకి. ఆ డే కేర్ సెంటర్ వెనక ఉన్న డ్రామాని కొంచెం ఓవర్ గా స్ట్రెచ్ చేశారు అనిపించింది. మెయిన్ గా లాస్ట్ ఎపిసోడ్స్ కి వెళ్ళి కొద్ది కూడా ఆ డ్రామా పెరుగుతూనే ఉంటుంది అనమాట. అక్కడ ఒక దగ్గర ఒక 15 to 20 minutes డ్రామా పెరిగిపోద్ది. సో ఆ డే కేర్ సెంటర్ డ్రామా అయితే కొంచెం బోరింగ్ అనిపించింది. అండ్ వైఫ్ క్యారెక్టర్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు ఈసారి. ఫస్ట్ సీజన్ లో వర్కౌట్ అయినంతగా ఇందులో వర్కౌట్ అవ్వదు. అండ్ అలాగే ఈసారి కొంచెం డార్క్ కామెడీ తగ్గింది. ఆ కామెడీ ఇంకొంచెం ఎక్కువ పెట్టుంటే బాగుంది అనిపించింది. బట్ ఓవరాల్ గా సిరీస్ అయితే నాకు నచ్చింది. ఇట్స్ గుడ్. ఆ ఎన్ఆర్ చైల్డ్ అన్న కాన్సెప్ట్ తీసుకురావడం వల్ల నాకు వర్కౌట్ అయింది అనమాట. బోర్ కొట్టకుండా వెళ్ళిపోయింది. సో చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీరు కనుక ఇఫ్ ఇన్ కేస్ మర్డర్ మైండ్ఫుల్లీ సీజన్ 1 చూడకపోతే సీజన్ 1 ఖచ్చితంగా ట్రై చేయండి. అది చూస్తేనే సీజన్ 2 అన్నది అర్థమవుతుంది. కంటిన్యూషన్ స్టోరీ అనమాట. సీజన్ 1 కూడా మీకు చెప్తున్నాగా పైన వీడియో చెక్ చేయండి. అందులో నేను చెప్పిన విధంగా మీకు ఓకే అనుకుంటే ఆ జానర్ ఇదంతా కూడా మీరు ట్రై చేయొచ్చు, లేదంటే అవాయిడ్ చేసేసుకోవచ్చు. సిరీస్ అయితే ఫ్యామిలీ వాచబుల్ కాదు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్. లవ్ యూ ఆల్, బాయ్.